కొమ్మాదిలో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో తల్లి చనిపోయింది. ఆ కూతురు దీపిక ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ఏమవుతారండి ఆ చనిపోయినటువంటి దీపిక ఏమవుతారు? దీపిక మేనకోడలు అవుతుంది. వీళ్ళకేమో అంటే మాకు పెద్దోళ్ళం కాబట్టి మాకు చెప్తారు కదా, ఒక 6 ఇయర్స్ వరకు ఇలా లవ్ జరుగుతుందంట. అప్పుడు మధ్యలో మాకు 3 ఇయర్స్ ఇలాగ బిలో మాకు చెప్పారు. చెప్తే అమ్మ మరి నీకు వయసు చాలదు కదా, చదువుకున్న పరిస్థితులు ఇదేటి పరిస్థితి, ఇది బాగోలేదు, చదువుకుంటే బాగుంటుంది అనేసి అంటే అలాగే మా అయ్య తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అయినా చేసుకుందాము, ఈ లోపు నాకు బీఎస్సీ నర్సింగ్ అయిపోద్ది, మైక్రోబయాలజీ అనమాట, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, మైక్రోబయాలజీ చేసుకుంటాం అన్నది. అయితే ఇదేంటి నీకు ఇప్పించి ఎందుకు అడితో పడ్డావు నువ్వు అనవసరంగా, చదువు ముందు చదువుకు అని చెప్పేసి అన్నాం. సరే పెళ్ళికి దిగిపోయారు, చేస్తామన్నారు. అమ్మాయి ముందు చెప్పిందా తల్లిదండ్రులకి, లేకపోతే మామూలుగా మీకు తల్లిదండ్రులు మాకు చెప్పారు. చెప్పిన తర్వాత దీన్ని కన్సల్టేషన్ చేశాను నేను, ఏటి ఇలా ఉందంట, పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటే లేదు మామయ్య, మరి ఇలా మేము ఒక పెళ్ళికి వెళ్ళాము, మాకు తెలుసు అబ్బాయి కూడా చదువుకున్నాడు, నేను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం వస్తే ఇద్దరం బ్రతుకుతాం అన్నదే. సరే అయితే చేసుకుందాంలే, ఇప్పుడు మరి పైసలు లేవు కదా మీ దగ్గర, మళ్ళీ మేమే ఎవరి మొక్కలు ఇచ్చేసి హెల్ప్ చేస్తుండాలి, నేను మొన్న పెళ్లి చేశాను పాపకి, ఇవన్నీ డబ్బులు ఉండాలి, ఇబ్బంది పడుతుంటే ఒప్పుకున్నారు. పోనీ వాళ్ళను చేసేస్తామన్నారు. చేసేస్తామంటే మాకు కొంచెం టైం కావాలని అడిగారు. ఎవరిని? అబ్బాయిని. అంటే అబ్బాయి దేవుడు మీ ఊరికి దగ్గరేనా, లేకపోతే ఒక 20 కిలోమీటర్లు తాలకేళ్ళకి, వాళ్ళ ఊరు వేరు ఏలూరు వేరు. ఈవిడేమో దీనికి వెళ్ళింది మమ్మల్ని పెళ్ళికి. ఈ పెళ్ళికి వెళ్ళి ఆడవాళ్ళు కదా ఎలాగోనో పడిపోయింది, పక్కన పెట్టేయండి. అది ఒప్పుకుంటారు, ఈ పని చేయడం చాలా ఎంత ఘోరమైన పని అనేది. ఒకసారి ఇంత సడన్ గా చంపేయడానికి కారణం ఏంటంటే ఆలస్యంగా పెళ్లి చేస్తున్నారనా, లేకపోతే పెళ్లి చేయడానికి వెంటనే ఇప్పుడు చేసేయాలంట, ఆడ అడిగేసరికి పెళ్లి చేసేయాలి. ఆ పెళ్ళికి నేను ఒప్పుకొని, ఎందుకంటే ఆడ కొంచెం మరి బిహేవింగ్ నచ్చలేదు మధ్యని, ఎవరో కిడ్నాప్ చేశాడని ఏదో తెలిసిందట. ఇలా ఉందా నాన్న అని చెప్పి తల్లిదండ్రులతో చెప్పిందంట. నాన్న ఈ విధంగా చేస్తున్నాడు, వీడు కొంచెం చాలా దినగా చేస్తున్నాడు, మరి నేనైతే చేసుకోను, చదువుకుంటా లేకపోతే ఉండిపోతాను, కానీ నేను చేసుకోను. ఏటైందమ్మా, వీడు ఎవరినో చంపేశాడు, ఏది చేశాడని దీనికి వార్త వచ్చిందంట. వస్తూ నేను మరి చేసుకుని అన్నది. చేసుకునేసరికి నీకు ఇలా కాదు, నేను అక్కడికి వస్తాను, ఆడాకు వస్తాను, బొట్టు పెడితే కానీ అప్పునేసాడట. సరే మొన్న వచ్చాడంట, ఒక వారం ముందు వచ్చాడు. వారం ముందు వచ్చి మేము క్రిస్టియన్ కాబట్టి ఈ నెలలో మాకు పెళ్ళిళ్ళు ఉండవు, ఏప్రిల్ నెలలో బొట్టు పెట్టేద్దాము, బొట్టు పెట్టమండట. బొట్టు పెళ్లి చేయడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చేసుకోవడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు. మేము 1000 పోనీ ఇస్తాం, ఎవరికి ఎంత కలిసి ఇచ్చేస్తాం, పెళ్లి చేసేది మేము అని చెప్పాము. మొన్న మేము పెళ్లి చేసాం, మా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని అడిగితే మాకు అడిగితే ఇస్తాను లేరా, అలా ఎవరితో ఒకడు ఉన్నాడు, మా అందరూ మనిషికి ఎంతో 10,000 50,000 ఇస్తాము, చేసిద్దాం, మరెందుకు ఉంచకూడదు ఈ కంపు, లేకపోతే కంప్లైంట్ పెడదాం పదండి, ఇది కరెక్ట్ కాదు, ఇది మాకు ఇక్కడ ఎస్సీ గారు వెళ్దాం పదాన్న. నేను ఈడేటి భయపడిపోండి, మళ్ళీ ఇంకేట్ చేసేస్తాడో అని చెప్పేసి భయపడ్డాడు. సరేలే మా అయ్య, మరి నేనైతే ఈడేమో లేటు చేస్తాడు, పాపకైనా చేస్తాడు, మళ్ళీ మీ అమ్మ ఇంట్లో ఒక్కరితో ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుద్దని అన్నాడు. ఇప్పుడు భయపడినట్టుగా జరిగింది మొత్తానికి. ఎలాగైతే అన్నాడు, ఆడు అనుకున్నది ఆడు జరుపుకు వెళ్ళిపోయాడు. అందుకు ఇది ఏడు జరిగిందని తెలీదు, మరి వాళ్ళు నిరాకరించినందువల్ల అని చెప్పేసి నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలని చెప్పేసి ఆ విధంగా నిరాకరించినందువల్ల, ఆలస్యం చేయడం వల్ల ఆడేమో ఆడి పని ఆడు చేసుకుని వెళ్ళిపోయాడు. అది ఇలాంటి వాడికి ఏంటంటే ఇంకా మిడిల్ ఫ్యామిలీకి ఇలాగ అయ్యింది. ఒక పెద్ద ఫ్యామిలీకి జరిగినా ఎవరో జరిగినా సరే దీన్ని ఏంటంటే తగినటువంటి చర్యలు తీసుకున్నాడికి ఒక కాలు చేయి తీసేయాలి, ప్రాణమంతుండగా చూడాలి అందరూ, మరొకడికి పని చేయకూడదు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చాడు, ఇందాక వచ్చి ఆలస్యం సరే వెళ్తాంట, వేదో కనిపించలే, ఆడు ఇప్పుడు ఉంటే మీరు ఎవరు చేయని అవసరం లేదు, కానీ అది మీరు మీడియా ద్వారా ఇలాంటిది సీఎం గారి లెవెల్ వరకు కూడా వెళ్ళి, చాలా బాగా పూర్ ఫ్యామిలీ సార్ వాళ్ళు, అలాంటివి కూడా చూసి మీరు దీనికి న్యాయం చేస్తారని మేము చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఈ నవీన్ అదేవిధంగా దీపికకి సంబంధించి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఒక పెళ్లిలో పరిచయమైనటువంటి వ్యక్తిని మధ్యలో కూడా పెళ్లి చేసేయాలని చెప్పేసి హడావుడి చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ప్రేమకి పెళ్లికి రెండింటికి అంగీకరించారు. అయితే కొంతకాలంగా నవీన్ ప్రవర్తనలో మార్పు రావడం, అతన్ని తీరు సరిగా లేకపోవడంతో పెళ్లికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం రావడం, వారం రోజుల క్రితం వచ్చి ఒకసారి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వారం గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి అటు తల్లి మీద అదేవిధంగా కూతురు మీద ఇద్దరి మీద దాడి చేసి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పూర్లి గ్రామానికి సమీపంలోనే 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ నవీన్ కుటుంబం కూడా నివసిస్తుందని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అయినా సరే అతను పట్టుకోవాలి, అతను కఠినంగా శిక్షించాలని బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.